Hello everyone, my name is Ravi Teja. I'm a health and wellness coach. So, ఈ వీడియోలో మనము what are the top mistakes people do when it comes to weight loss? సో మనందరికీ వెయిట్ లాస్ అవ్వాలని ఉంటుంది, హెల్దీగా అవ్వాలని ఉంటుంది. సో అవ్వాలని ఉన్నప్పుడు తెలియకుండా మనం కొన్ని మిస్టేక్స్ చేస్తాం అనమాట. సో అలాంటి మిస్టేక్స్లో ఒక టాప్ 5 మిస్టేక్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో దట్ ఈ మిస్టేక్స్ మీరు తెలుసుకుంటే మీరు చేయకుండా యూ కెన్ ఫాలో ద రైట్ ప్రాసెస్. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. Yeah. So let's see what are the 5 mistakes people do in starting a healthy weight loss. సో హెల్దీ వెయిట్ లాస్ అవ్వచ్చు, హెల్దీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు. బేసిక్గా మనం ఒక హెల్త్ పరంగా ఇఫ్ యూఆర్ టేకింగ్ ఎనీ డైరెక్షన్, సో దీస్ ఆర్ ద టాప్ 5 మిస్టేక్స్ అనమాట. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్ ఆర్ నథింగ్ అప్రోచ్. సో అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్రియలిస్టిక్ టైమ్ లైన్. సో ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేయాలి, 10 daysలో 5 kgs తగ్గిపోవాలి, ఇలాంటి ఒక అన్రియలిస్టిక్ టైమ్ లైన్స్ పెట్టుకొని చేస్తాము. అండ్ ఎక్స్ట్రీమ్ చేంజెస్ చేస్తాం అనమాట. అంటే సడన్గా ఫుడ్ చేంజ్ చేసేస్తాము. అంటే అసలు ఏం తింటున్నామో అది హెల్దీయా కాదా, పోర్షన్ సైజ్ తగ్గించేస్తాం, అంటే తక్కువ తింటాము. దానివల్ల వెయిట్ లాస్ పక్కన పెడితే చాలా హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయి అనమాట. సో ఇలాంటి చేంజెస్ చేయటము. నెక్స్ట్ వచ్చేసి సస్టైనబిలిటీ ఇష్యూస్ అనమాట. సో ఇంపాసిబుల్ స్టాండర్డ్స్ పెట్టినప్పుడు మనం లాంగ్ టర్మ్గా ఆ పర్టికులర్ లైఫ్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకోలేము. ఓకేనా, సో మనం ఎప్పుడైనా సరే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే అది త్రూ అవుట్ లైఫ్ ఫాలో అయ్యేలాగా ఉండాలన్నమాట. సో ఆల్ ఆర్ నథింగ్ ఈజ్ అప్రోచ్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ పీపుల్ డూ. సెకండ్ మిస్టేక్స్ వచ్చేసి ఎక్సెసివ్ ఎక్సైజ్ ఇంటెన్సిటీ. సో లైక్ మనందరికి తెలుసు కదా, వెన్ వీ వాంట్ టు స్టార్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ మన మైండ్లోకి వచ్చేది ఎక్సైజ్ అనమాట. సో అది ఎక్సైజ్ చాలా మంది ఎలా చేస్తారంటే ఒలింపిక్ లెవెల్ వర్కౌట్స్, అంటే టూ మచ్ ఇంటెన్సిటీ. అంటే బిగినర్గా ఇప్పుడే మీరు ఎక్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు యూనిట్ టు గో స్టెప్ బై స్టెప్. అలా కాకుండా ఒకేసారి ఒలింపిక్ లెవెల్ వర్కౌట్స్ చేయడం వల్ల యువర్ బాడీ విల్ బికమ్ బర్న్అవుట్ అనమాట. అంటే కంప్లీట్గా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడము. యూనో కొంతమంది ఎమర్జెన్సీ కేసెస్లో కూడా తేలిగో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాట్ టు డూ ఎక్సైజ్ ఎక్సెసివ్లీ. సో ఎవ్రీ డే పాసిబుల్ ఒక 15-20 minutes టు స్టార్ట్ విత్ సింపుల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఒక 15-20 minutes తో స్టార్ట్ చేయండి. వన్స్ యూర్ కంఫర్టబుల్ విత్ ఇట్, దెన్ యూ కెన్ ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ. సో దిస్ ఈస్ ద సెకండ్ మిస్టేక్ పీపుల్ డూ రిగార్డింగ్ ఎక్సర్సైజ్ అనమాట. థర్డ్ మిస్టేక్ ఈస్ ఫాలోయింగ్ ట్రెండీ డైట్స్. సో రైట్ నౌ వీ హ్యావ్ ఫోన్ ఇన్ అవర్ హ్యాండ్. సో ఇన్స్టాగ్రామ్లో దెర్ ఆర్ డిఫరెంట్ పేజెస్, డిఫరెంట్ పీపుల్ టెల్ డిఫరెంట్ థింగ్స్. సో దాన్ని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోవడము. ఇప్పుడు ఇవాళ కొంతమంది కీటో డైట్ మంచిది అంటారు, రేపు డీటాక్స్ మంచిది అంటారు, ఎల్లుండి ఇంకో డైట్ మంచిది అంటారు. సో అలా డైట్ని డైట్ని చేంజ్ చేస్తూ ఉండటము, దట్ ఈస్ వన్ మిస్టేక్ పీపుల్ డూ. అండ్ ఇగ్నోరింగ్ బాడీ సిగ్నల్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసినప్పుడు మన బాడీ మనకి చెప్తుంది అనమాట, ఇది ఇది కరెక్టా కాదా అని, విత్ డిఫరెంట్ సిగ్నల్స్. అంటే ఎనర్జీ లెవెల్స్ అవ్వచ్చు, స్లీప్ క్వాలిటీ అవ్వచ్చు, ఇన్ కేస్ ఇఫ్ హ్యావ్ ఎనీ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అది తగ్గడం అవ్వచ్చు, ఇంచ్ లాస్ అవ్వచ్చు. ఇలాంటి డిఫరెంట్ చేంజెస్తో యువర్ బాడీ టెల్స్ యువర్ సెల్ఫ్ దట్ ఈ పర్టికులర్ లైఫ్ స్టైల్ అనేది, మనం ఫాలో అయ్యే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మంచిదా కాదా అని. సో దిస్ ఈస్ ద థర్డ్ మిస్టేక్ పీపుల్ డు, ఫాలోయింగ్ సమ్ ట్రెండీ డైట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫోర్త్ థింగ్ పీపుల్ డు ఇస్ లైక్ దిస్, అంటే దే ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ దే నెగ్లెక్ట్ స్లీప్ అండ్ స్ట్రెస్ అనమాట. ఓకేనా, సో స్లీప్ డిప్రవేషన్ వల్ల మన మెటబాలిజం తగ్గుతుంది. అంటే మన బాడీ ఫ్యాట్ని యాక్సెస్ చేసుకునే ఒక మెకానిజం తగ్గటము, క్రేవింగ్స్ పెరగటము. స్లీప్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీ వాంట్ టు ఈట్ మోర్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ రెడ్యూసెస్ వర్కౌట్ ఎఫెక్టివ్నెస్. సో స్లీప్ తక్కువ మనం ఎక్సర్సైజ్ చేస్తే ఆబ్వియస్లీ అవర్ బాడీ విల్ గెట్ ఎఫెక్టెడ్ అనమాట. ఓకే, అండ్ స్ట్రెస్కి వచ్చేసరికి స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు దెర్ ఈస్ ఎ హార్మోన్ కాల్ కార్టిసాల్. సో అది రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుందంటే మన ఫ్యాట్ లాస్ అవ్వకుండా బ్లాక్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ వెన్ వీఆర్ ఇన్ హై స్ట్రెస్ని ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే అగైన్ వి కైండ్ ఆఫ్ టెన్ టు ఈట్ ఎమోషనల్ ఈటింగ్. దానివల్ల మళ్ళీ ఎక్కువ జంక్ తింటాము. సో మోటివేషన్ కూడా సస్టైనబుల్గా లాంగ్ టర్మ్ ఫాలో అవడానికి స్ట్రెస్ వల్ల మోటివేషన్ కూడా ఉండదు అనమాట. సో దిస్ ఈస్ ద ఫోర్త్ మిస్టేక్ పీపుల్ డు, దే నెగ్లెక్ట్ స్లీప్ అండ్ స్ట్రెస్. అండ్ ద ఫైనల్ మిస్టేక్ ఈస్ దే మెజర్ ప్రోగ్రెస్ ఇన్కరెక్ట్లీ. అంటే ఏంటి, ఓన్లీ వెయిట్ మీదే ఫోకస్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు లెట్స్ సే ఒక పర్సన్ 80 kgs ఉన్నారు, 70 kgsకి రావాలంటే ఒక 10 kgs తగ్గాలి. సో ఓన్లీ 10 kgs తగ్గటం, ఒక దాని మీదే ఫోకస్ చేయడం. ఓకేనా, దట్ ఈస్ వన్ మిస్టేక్. అండ్ ఇంచ్ లాస్ని ఇగ్నోర్ చేస్తారనమాట. సో వెయిట్ లాస్ అనేది కేవలం వెయిట్ స్కేల్ మీద చేంజ్ కాకుండా ఇట్ హ్యాస్ టు
షో ఇన్ యువర్ ఇంచ్ లాస్, అంటే ఎస్పెషల్లీ మీ బెల్లీ ఫ్యాట్, మీ సైడ్ ఫ్యాట్ తగ్గటము, అండ్ తగ్గుతున్న ప్రాసెస్లో మీ ఎనర్జీ లెవెల్స్ కూడా బెటర్ అవ్వకుండా వెళ్ళాలన్నమాట. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం మీ మైండ్ సెట్, అంటే మీ మూడ్ కానీ మీ స్లీప్ లెవెల్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్ హ్యాస్ టు ఇంప్రూవ్. ఇవన్నీ కూడా మెజర్స్ అన్నమాట. జస్ట్ ఓన్లీ వెయిట్ స్కేల్ మీద వెయిట్ తగ్గడం ఒక్కటే మెజర్ కాదు. సో ఓన్లీ అదే మెజర్ చేసి చాలా చాలా మంది ఇన్కరెక్ట్లీ దే విల్ ట్రాక్ దేర్ ప్రోగ్రెస్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ 5 మిస్టేక్స్ పీపుల్ ఫాలో. అండ్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నప్పుడు ఈ మిస్టేక్స్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని యూ డూ యువర్ ఓన్ హెల్దీ లైఫ్ స్టైల్. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే, ఇఫ్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఒబెసిటీ, డయాబెటీస్ ఆర్ పీసీఓడి ఇష్యూస్, కింద డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ ఎ ఫామ్. ఆ ఫామ్ ఫిల్ చేస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ 1-on-1 అండ్ యూ కెన్ డిస్కస్. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో ఐ విల్ కమ్ అప్, అండ్ థ్యాంక్ యూ.